చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి పాల అన్నము చికెన్ కర్రీ అన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరేలాగా. అలాగే ఎలా చేస్తామనేది ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్, తెలుసుకున్నాం. అల్లము దంచుకున్నాను ఫ్రెష్గా, తర్వాత తెల్లగడ్డ దంచుకున్నాను, తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొబ్బరి పాలు అన్నం చేసుకోవడానికి ఇవి చూసారా. కొబ్బరి పాలు అయితే అక్కడ పెట్టాను. తర్వాత ఇదో చూడండి, ఈ డబ్బాతోటి 2 డబ్బాలు కొబ్బరి పాలు అనమాట. 2 డబ్బాలు బియ్యము, 2 డబ్బాలు కొబ్బరి పాలు తీసుకున్నాను. మిగతాటికి కొన్ని సాలని వాటికి అయితే నీళ్ళు అయితే తీసుకుంటాను, ఎందుకంటే 2 కొబ్బరి పాలు డబ్బాలే ఉన్నాయి. తర్వాత అంటే ఈరోజు తక్కువ మంది ఉన్నారు మా ఇంట్లో. 10 మంది ఉండేది 5 మంది ఉన్నారు, బయట సాపరపోయినారు. అందుకని ఈ రైస్ మన ఇండియా రైస్ అయితే చేద్దామని ఫిక్స్ అయినాను అనమాట. వాళ్ళకి రోజు కోయేటి వంటలు ఏం చేసి పెడతామనేసి, అందుకని ఈ కొబ్బరి అన్నం చేస్తున్నాను. దీంట్లో కాంపిటీషన్ చికెన్ కర్రీ కూడా చేస్తాను. ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూసేద్దాం పదండి. చూసారా ఫ్రెండ్స్, బాస్మతి రైస్ కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఒక 3/4 కిలోనో 1/2 కిలోనో ఉంటాయి, పైన 1/2 కిలో కొద్దిగా పైన ఉంటాయి. ఇప్పుడైతే ఇది చికెన్ కర్రీకి రెడీ చేసి పెట్టేసి రైస్కి అయితే రెడీ చేసుకున్నాను. ఈ చికెన్ కర్రీకి నేను ఏమేమి వేస్తాను అనేది చూపిస్తాను, చూసేయండి. 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. మన ఇండియా ముక్కలు మారి పీసులు చిన్నగా కొట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్నగా నేనే కట్ చేసుకుంటాను కాబట్టి నేనే కట్ చేశాను ఈరోజు మన ఇండియా స్టైల్లో చేయాలనేసి. తర్వాత దీనికైతే ఏమేమి వేస్తాను, అదో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, తెల్లగడ్డ పేస్టు, అల్లం పేస్టు, తర్వాత రుచికి సరిపడంత సాల్ట్, అలాగే నిమ్మరసము, ఇంకా మసాలా పొళ్ళు అయితే వేద్దాం. గరం మసాలా, కారం పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు. ఇవన్నీ బాగా ముక్కకు పెట్టేలా కలుపుకున్నాము. చికెన్ కర్రీ అనేది ఇలా చేసుకుంటే నాటుకోడి స్టైల్లో వస్తుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది వీడియో తనిగా చికెన్ కర్రీ అనేది చేసి పెట్టాను, చూడండి కావాలంటే. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ఇలా చేసుకుంటే. ఇది 2 రోజులు నిలవ ఉన్నా కూడా చెడిపోదు, టేస్ట్ మారిపోదు ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తానన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే ఇది బాగా మసాలా అంతా పట్టేలా కలిపాము. కొద్దిగా మసాలా తక్కువే తింటారు కాబట్టి వీళ్ళకి తక్కువ వేసాను అనమాట. ఇప్పుడు దీనికి పెరుగు 1 కప్పు వేస్తున్నాను. ఈ పెరుగు వేసి కలిపేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసి మళ్ళీ కర్రీ అనేది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు వాటర్ అనేది యూజ్ చేయము, కాకపోతే మీకు గ్రేవీ కావాలంటే వాటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా చేసుకుంటే సరిపోతుంది గట్టిగా. నేనైతే ఇది కొబ్బరి పాలు అన్నం లెక్క చేస్తున్నాను. ఇలాగ కొబ్బరి పాలు అన్నం లెక్క చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వైట్ రైస్కైనా సంగటికైనా కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి, ఓకేనా. చూసారా, ఇదంతా ఇప్పుడు కలిపి పెట్టేసాం కదా. ఇంక ఇదైతే ఒక 1 అవర్, ½ అన్ అవర్, ఖచ్చితంగా ½ అన్ అవర్ అయినా మనం సైడ్లో అయితే పెట్టేసినామంటే మళ్ళీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, ఓకేనా. చూసారా, అంతే పక్కన పెట్టేసాను, మూత పెట్టేసి. ఇప్పుడు మనము రైస్కి అనేది ప్రిపేర్ చేసుకున్నాము, కోకోనట్ రైస్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి పాలు అన్నానికి అయితే గుండం అయితే పెట్టేస్తాను అనమాట. యాలక్కాయలు, లవంగాలు, అలాగే మిరియాలు కొన్ని, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అన్నీ వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పెద్దది, అంటే ఒక 1/2 కిలో బియ్యమే చేస్తున్నాను ఫ్రెండ్స్, తక్కువగానే అన్నమాట. అందుకని తక్కువగానే అన్ని క్వాలిటీస్ తీసుకుంటున్నాను. అందులోనూ కోయట్ వాళ్ళు ఎక్కువ మసాలాలు తినరు,
మన ఇండియా స్టైల్లో చేసి పెట్టాలని చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు ఒక 4 కాయలు కోసేసాను. తర్వాత తెల్లగడ్డ పేస్టు, అల్లం పేస్టు అవి తనిగా దంచాను ఫ్రెండ్స్, అందుకని తనిగా చెప్తున్నాను అనమాట. చూసారు కదా, అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెడదాం, తొందరగా ఫ్రై అవుతాయి. చూసారా బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడైతే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసి మళ్ళీ ఆయిల్లో అయితే కనుక బాగా ఫ్రై చేసుకొని, చూసారా అవి కూడా బాగా ఫ్రై అయినాయి. రుచికి సరిపడంత ఉప్పు. కొబ్బరి అన్నం చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొబ్బరి పాలు అయితే పోస్తున్నాను. చూడండి, 1/2 కిలో బియ్యంకి 2 డబ్బాలు పాలు అయితే తీసుకున్నాను. ఇంతకుముందే 2 కొబ్బరికాయలు అయితే తీసుకొని వచ్చినాను ఫ్రెండ్స్. కొబ్బరి అన్నం చేయాలని తెప్పిస్తే పాడైపోయినాయి, 2 పాడైపోయినాయి లేట్గా చేయటం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టి. ఇంకా సర్లే అనేసి మా మేడం అనుకోకుండా కొబ్బరి పాలు నేను అప్పుడప్పుడు చేస్తానని తెచ్చింది. అదైతే పక్కన రైస్కి పక్కన పెట్టేసాను కదా ఫ్రెండ్స్. ఇది చికెన్ కర్రీకి అనమాట. ఆ రైస్లోకి చూడండి, ఈ చికెన్ కర్రీకి కూడా మసాలాలు అన్నీ వేసాను అనమాట. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, సాజీర పువ్వు వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇందాక మనం చికెన్ కలిపి పెట్టాను చూపించాను కదా మ్యారినేట్ చేసిన చికెన్కి. ఇవి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక మూత పెడదాము. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయినాయి కదా ఫ్రెండ్స్, టమాటా అయితే వేద్దాం. ఆ రైస్కి కొబ్బరి పాలు అన్నంలోకి చికెన్ రైస్ కానీ మటన్ కర్రీ అయితే కనుక, చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే కనుక సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు చికెన్ కర్రీ మటన్ కర్రీ లేకపోయినా వెజిటేబుల్ కర్రీ చేసుకోవాలంటే ఉర్లగడ్డ కర్రీ చేసుకుంటే కుర్మా కూర టైప్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఆనియన్స్ టమాటా ఫ్రై అయినాక ఈ చికెన్ అయితే వేసాము. ఇంక ఇందులో ఏమి ఫ్రెండ్స్. అలాగే సన్న మంట పెట్టేసి బాగా చికెన్ సగం వరకు మగ్గే వరకు మూత పెడదాము. తర్వాత రైస్ చూద్దాము. రైస్కి అయితే కొబ్బరిపాలు రైస్ తెల్లుతున్నాయి కదా. ఇప్పుడైతే దాంట్లో రైస్ అయితే వేస్తాం. చికెన్ పక్కన అయితే సన్న మంట పెట్టి పెట్టేసాను అనమాట. ఈ రైస్ రెడీ చేసుకున్నాం. ఈ లోపల ఇలా చేసుకుంటే కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లల క్యారియర్ బాక్సులకైనా, లేదు మనం సండే స్పెషల్గా చేసుకున్నా కానీ దాంట్లోకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏదైనా చేసుకున్నా, అసలు చికెన్ కర్రీ మటన్ కర్రీనే లేదు, మనము ఉర్లగడ్డ బఠానీ కర్రీ కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ రైస్లోకి అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి. నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అప్పుడప్పుడు మన ఇండియా వంటలు కూడా చేసి పెడతాను వాళ్ళకి, అవి కూడా వీడియో అయితే తీస్తున్నాను. రోజు కోవిడ్ కుకింగ్సే ఎందుకనేసి వాళ్ళకి చేంజ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు రైస్ అయితే కొంచెం ఉడికిపోయినాయి కదా ఫ్రెండ్స్. సన్న మంట పెట్టి పక్కన స్టవ్ మీద చిన్న స్టవ్ మీద పెట్టేశాను. ఈ చికెన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గింది కదా. ఇప్పుడైతే మనం ఇందాక చికెన్ కలిపాం కదా, ఆ గిన్నె కడిగి వాటర్ అయితే వేసుకున్నాము. ఇంకొంచెం మగ్గనిస్తాము. చూడండి, మూత పెట్టుకొని అలాగే సన్న మంటలోనే ఈ చికెన్ కర్రీ అనేది చేసుకోవాలా. ఎక్కువ మంట పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లోనే నీళ్ళు ఊరుతాయి. చూడండి, ఇప్పుడు ఆ గిన్నె కడిగి మసాలా కలిపి పెట్టాం కదా, ఆ గిన్నె కడిగి కొన్ని నీళ్ళు ఒక 1/2 గ్లాస్ అయితే వేసాను. ఎందుకంటే అన్నంలోకి గ్రేవీగా కొద్దిగా ఉంటే బాగుంటుంది అనేసి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ సన్న మంట పెట్టి ఉడకబెడదాము. ఈ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కారం, ఎండుమిరపకాయ కారం పౌడరు, అదైతే కొద్దిగా అయితే వేసాను అనమాట. చూడండి, ఇంక ఇప్పుడు ఇంకా అన్నీ వేసాను. ఇంకా ఏం వేయాల్సిన పర్లేదు. సన్నగా మంట ఒక 10 నిమిషాల్లో ఉడకనిచ్చి కొత్తిమీర వేసి దించుకొత్తిమీర. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది. వేడి మీద సర్వ్ చేసుకోకూడదు కొబ్బరి అన్నం ఎప్పుడు, ఎందుకంటే కొంచెం బంకలక్కనే ఉంటుంది అనమాట. కొంచెం చల్లారాక సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకోవాలి. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసి రైస్ కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కర్రీ చూడండి ఫ్రెండ్స్, కర్రీ కూడా రెడీ అయిపోయింది మనకి. ఆ రైస్లోకి చూసారా గ్రేవీగా ముద్దగా. అండ్ దీంట్లో ఎక్కువ మన కొబ్బరి మసాలాలు అంటావంతా ఏమీ వేయలేదు. ఓన్లీ
కలిపి పెట్టుకున్న మసాలా పొడులే అనమాట. కొత్తిమీర వేసేసాము. ఫైనల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు ఈ రైస్ వాళ్ళకి ఎలా సర్వ్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. 2 మనుషులకి అయితే సర్వ్ చేస్తున్నాను రైస్ అయితే. చూసారా, ఈ ప్లేట్లో అయితే అన్నం ఇద్దరికి అన్నమాట పెట్టేస్తున్నాను. ఇంకా సర్వ్ చేసేసాను. అన్నం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, పొడి పొడిగా. బాస్మతి రైస్ కదా ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే తనిగా వేస్తున్నాను, వాళ్ళకి నచ్చినట్లు వేసుకుంటారని. మామూలుగా వాళ్ళకి రైస్ మీదనే పెట్టేయాలి. ఈరోజైతే నేను దీంట్లో పెడుతున్నాను, సర్వింగ్ బౌల్లో వేసి పెడుతున్నాను అనమాట. వాళ్ళకి ఏమేమి పెట్టానో ప్లేట్లో కూడా పెట్టాక చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను, అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవి గొరి మజ్జిగ, తర్వాత చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం అనమాట. కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ చాలా కాంపిటీషన్, చాలా బాగుంటుంది. చూసారు కదా, అలాగనమాట. నేనైతే తింటున్నాను, ఎలా ఉందో మీకు కూడా టేస్ట్ చేసి చెప్తాను. తర్వాత వీడియో అయితే సవరిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వేడివేడిగా చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం తింటుంటే చాలా టేస్టీగా ఉంది. నేను కూడా తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్.